అయ్యా కమలయకం మెదకు ఎంపీ రఘునందన్ల వారు చెప్పుండ్రిగా. హైదరాబాద్లో ఓల్డ్ సీట్లు చేయాలని కోరుకుంటున్నారా? మేమేం కోరుకుంటున్నామంటే భారత ప్రజాస్వామ్య సూత్రాలకి లోబడి ఈ దేశ పౌరులు కానోళ్ళు, ఈ దేశంలో ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు, మయన్మార్ వాళ్ళు, రోహింగ్యాలు ఎవరైనా సరే చట్ట ప్రకారం వాళ్ళని బయటికి పంపించడానికి మేము చర్యలు స్టార్ట్ చేసినాం. ఏం చర్యలు సురువు చేసిరు సారు? ఆ ముచ్చట కూడా మొత్తం చెప్పుండ్రి. వి హోప్ దట్ ఓల్డ్ సిటీ కూడా క్లీన్ అవుతుందని కావాలని కోరుకుంటున్నాం. కాని పక్షంలో సర్జికల్ స్ట్రైక్ అవసరం ఉన్న రోజు తప్పకుండా భారత ప్రభుత్వం ఈ దేశ క్షేమాన్ని కోరి ఎక్కడ సర్జికల్ స్ట్రైక్ చేయాలనుకుంటే, ఎవరి మీద చేయాలనుకుంటే తప్పకుండా వారి పట్ల భారత ప్రభుత్వం చేస్తుంది. అయ్యా ఎంపీ గారు, సర్జికల్ స్ట్రైక్ అంటే జవాన్లను పంపి తుపాకులతోని కాల్చి చంపుడు ఎట్లా? సర్జికల్ స్ట్రైక్ అంటే తుపాకి తీసుకొని పోయి కాల్ చేయడమే కాదన్న, ఐడెంటిఫై చేసిన తర్వాత బస్ ఎక్కి తీసుకుపోయి వాళ్ళని వాళ్ళ దేశంలో దించడం కూడా ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్. హైదరాబాద్లో అక్రమంగా ఉంటున్న బయట దేశం పౌరులను పట్టుకపోయి బస్సులో ఎక్కించుకొని పోయి వాళ్ళ దేశం పంపుతారట. అయ్యా రఘునందన్ రావు సారు, మీరు ఇట్లా బయట దేశం పౌరులను పంపే కార్యం మంచిగానే పెట్టుకున్నారు, కానీ మెదకు ప్రజలు ఏరికోరి మిమ్మల్ని ఎంపీగా చేసింది ఎందుకు సారు? సెంట్రల్ సర్కార్ నుంచి 4 రూపాయలు పట్టుకొచ్చి మెదకు ప్రజల బాధలు వాపుతారని మీరు ఎంపీగా ఇమానందిని ప్రమాణం చేసి ఇన్ని దినాలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు మీరు ఎలగబెట్టింది ఏం లేదా? ఇప్పుడన్నా ఇగురంతో మెదకు ప్రజల బాధలు వాపే పని ముంగట చేసుకుంటే మంచిగుంటుంది సార్ అంటుర్రు. ఏ ముచ్చటిన్నోళ్ళు.